నిర్మల్ జిల్లా తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని పాలజ్లో కర్ర వినాయకుడు కొలువుదీరాడు. వినాయకుడిని గర్భగుడిలోకి తీసుకొచ్చి అలంకరణ మహాహారతి నిర్వహించి ప్రతిష్ఠించారు. ఈ కర్ర వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతి ఏటా ఈ విగ్రహాన్ని ఉత్సవాల తర్వాత గంగా నీళ్లు చల్లి భద్రపరుస్తూ వస్తున్నారు. భక్తుల రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఒడిషా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకుని అల్పపీడనం అయితే ఏర్పడడం అయితే జరిగింది. దానికి సంబంధించి దాదాపు రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో అయితే మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి తీరం వెంబడి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీసే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మనం ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్ అయితే చాలా క్లియర్గా చూడొచ్చు. ఏదైతే సముద్రం ఉందో ఆ సముద్రం అంతా కూడా కెరటాలంతా ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. పూర్తిగా చాలా ముందుకొచ్చి ఎక్కడికక్కడ కలకలం రేగుతున్న విధంగా ఒక తీరం వెంబడి అయితే మొత్తం గాలులు ఎక్కువ ఉండడంతో అయితే ఈ యొక్క వాటర్ అంతా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఈ యొక్క విజువల్స్లో మొత్తం చూడొచ్చు. విశాఖ సాగర్ తీరంలో అయితే దాదాపు బీచ్లో పర్యాటకులు నిత్యం కూడా కిటకిటలు ఆడుతున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఈ యొక్క కెరటాలు పూర్తిగా ముందుకు రావడం, అది కూడా ఒక భారీ కెరటాలంతా కూడా ఈ యొక్క ముందుకు రావడంతో ప్రజలంతా కూడా, పర్యాటకులు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే అల్పపీడనం ఇక్కడ కొనసాగుతుందో ఒరిస్సా తీరానికి ఆనుకొని వాయువు బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ప్రస్తుతం కొనసాగుతుందని, రాగల 48 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా అయితే మరింత బలపడి మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క ఎదురుగాలు వేయడంతో అందరినీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాన్ని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో గత 2-3 రోజులుగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అల్లూరి జిల్లాతో పాటు అలానే విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాల్లో అయితే భారీగా వర్షాలు కురవడం అయితే జరిగింది. నిన్న ఒక్కరోజు కురిసిన వర్షాలు అయితే దాదాపు 68.21 మిల్లీమీటర్ల వర్షం అయితే కురవడం అయితే యావరేజ్గా కురిసిందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలానే ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు మరో పక్క ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల ఇలా తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాలో కూడా టోల్ ఫ్రీ నెంబర్లను, అలానే ప్రత్యామ్నాయంగా ప్రజలంతా కూడా, అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే ఏ నిమిషమైనా ఏమైనా జరిగే అవకాశం ఇది లేకుండా వెంటనే సహాయక చర్యలు తీసుకోవడానికైతే అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే హోంమంత్రి వంగలపూడి అనిత కూడా తెలియజేయడం జరిగింది. అలానే ఈరోజు
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడం అయితే జరుగుతుంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయి. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తుంది ఏంటంటే పూర్తిగా ఈ వాయువు బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో దానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ జిల్లాల్లో అయితే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అయితే ప్రజలంతా కూడా ఎంతైనా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లపైన ప్రయాణం చేసేటప్పుడు అయితే అంతా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అలానే అరకు, పాడేరు ఏజెన్సీ ఏరియాల నుండి అయితే ఏవైతే వాహనాలు వస్తున్నాయో అవన్నీ కూడా ఈ వర్షాల వల్ల అయితే రోడ్లు దెబ్బ కావడంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ముందస్తు చర్యలుగా అయితే ఎక్కడైతే జగదల్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏదైతే జగదల్పూర్ ఉందో ఆ జగదల్పూర్లో దాదాపు భారీగా అయితే వర్షాలు కురవడంతో ట్రాక్లన్నీ కూడా జలమయం కావడంతో అక్కడికి వెళ్ళే ప్రతి ట్రైన్ని కూడా ప్రస్తుతం రాకపోకలన్నింటినీ కూడా రైళ్ల రాకపోకలను అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. విశాఖ కెరండోల్ ఎక్స్ప్రెస్ను కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అరకు వెళ్ళే ఈ పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కాస్త బ్రేక్ పడిందనే విషయాన్ని కూడా రైల్వే శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలానే పోలీస్ యంత్రాంగంతో పాటు విపత్తుల శాఖ అధికారులు కూడా అంతా కూడా అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. సముద్రం వెంబడి అంతటా కూడాను గజయితగాలను ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒకవేళ ఎవరైనా సముద్రం లోపలికి పడిపోయిన వాళ్ళకి వెంటనే సహాయ చర్యలు అందించేందుకైతే సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా జీవీఎంసీ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. రాగల 48 గంటల్లో వర్షం అత్యధికంగా పడే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం కదులుతూ బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరిన్ని కుంభవృష్టి వానలు పడనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, వీటితో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి, కొత్తగూడెంలో కురుస్తున్న భారీ వర్షాలపై మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే ముంచెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితులలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న చెదురుమద అంటే అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు పడినప్పటికీ ఈ రోజు ఉదయం మాత్రం ఇటు కొత్తగూడెం కావచ్చు, మరికొన్ని ప్రాంతాలు ఇటు పాల్వంచ మరికొన్ని ప్రాంతాల్లో అయితే అంటే భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ భారీ వర్షాలు నమోదవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి వాగులు కావచ్చు, రిజర్వాయర్లు వీటన్నిటికీ కూడా నీరు భారీగా చేరుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు తాలిపేరు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతుండటంతో 2 గేట్లు నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే గోదావరిని పరీక్షిస్తే గోదావరి ప్రస్తుతానికి అంటే మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించినటువంటి గోదావరి ప్రస్తుతం 27 అడుగులతో అయితే ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎగువ ప్రాంతాల్లో ఇదే విధంగా వర్షాలు విస్తారంగా కురిస్తే మాత్రం ఖచ్చితంగా మరలా ఈ యొక్క అంటే రెండవ ప్రమాద హెచ్చరికలు దాటి కూడా ప్రవహించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కిన్నెరసాని చూసుకుంటే కిన్నెరసాని మాత్రం నిండు కుండలా తలపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం కిన్నెరసాని నీటి మొత్తం 407 అడుగులు ఉండగా ప్రస్తుతానికి 404 అడుగులకు పైగా కూడా ఈ యొక్క వరద నీరు కిన్నెరసానికి చేరుతుండటంతో నిన్న రాత్రి 10 గంటలకు ఒక గేట్ నెత్తి ఈ యొక్క నీటిని అయితే దిగువ ప్రాంతాలకు విడుదల చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కూడా ఇదే విధంగా ఒకవేళ నీటి వరద ప్రవాహం ఉన్నట్లయితే మాత్రం మరికొన్ని గేట్లను ఎత్తి ఈ యొక్క నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తారని కూడా జిల్లా అధికారులు తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు ఇల్లందు కావచ్చు, మనుగూరు ఉపరితల బొగ్గు గనుల్లో ఇటు బొగ్గు వెలికితీత పనులకు కావచ్చు, లేకపోతే మట్టి వెలికితీత పనులకు అయితే ఆటంకం ఏర్పడిన పరిస్థితి కూడా ఉంది. అయితే వినాయక చవితి నేపథ్యంలో ఈ యొక్క భారీ వర్షాలు రావడంతో ఇటు వినాయక మండపాలు కావచ్చు, నిర్వాహాలు కావచ్చు అంటే కొంచెం భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ వర్షాలు మరో 4 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతాయి అంటే వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితులలో ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఏజెన్సీ జిల్లా ప్రాంతం ఈ యొక్క ఏజెన్సీలో అనేక ప్రాంతాలకు కూడా రోడ్డు రవాణా సౌకర్యాలు సరిగా ఉండని పరిస్థితులలో ఎవరు కూడా ఒకవేళ లో లెవెల్ చట్టాలు కావచ్చు, లేకపోతే రోడ్లపైకి నీళ్లు వచ్చితే మాత్రం ఎవరు
ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా జిల్లా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే గత సంవత్సరం చూసుకుంటే ఏదైతే ఈ విధంగా రోడ్లపైకి నీళ్లు వచ్చినప్పుడు రోడ్లు దాటుతూ అంటే 2-3 ఘటనలలో నీళ్లలో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా అధికార యంత్రాంగం అయితే ముందస్తు చర్యలు చేపడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే లో లెవెల్ చెప్తాలలో ఎక్కడికైతే నీరు చేరుతుందని వారు భావిస్తున్నారో అక్కడ ముందస్తుగానే చర్యలు తీసుకొని అక్కడ ఎవరు కూడా లో లెవెల్ చెప్తాలపై ఎవరు నడవకుండా అంటే ఉండేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వీధి వ్యాపారస్తులు మాత్రం అంటే వారు భయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో ఉంటారు కాబట్టి 4 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వారి వ్యాపారాలు సాగుతాయా లేవు అనే డైలమాలో వారు ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఈ యొక్క తుఫాన్ అయితే మాత్రం ఒకంత అంటే భారీగా కురుస్తుందని కూడా చెప్పొచ్చు. అంటే భద్రాద్రి అంటే ఈ రోజు భద్రాద్రి కావచ్చు, లేకపోతే ఖమ్మము, వరంగల్, ములుగు ఈ విధంగా కొన్ని జిల్లాలకైతే భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వీరు చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కెమెరామ్యాన్ తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి. భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ గణపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. దూబ్ సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేల కొరిగింది. దీంతో రాళ్లమడుగు మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ గణపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. దూబ్ సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేల కొరిగింది. దీంతో రాళ్లమడుగు మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైట్, ఇక మెదక్ జిల్లాలోని భారీ వర్షాల కారణంగా అయితే అక్కడ దూబ్ సింగ్ తండా దగ్గర అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ కొన్ని గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. మెదక్, రామాయంపేట, చేగుంట, నార్సింగి, టేక్మాల్, అదేవిధంగా శివునూరు, లింగాయపల్లిలో అతి భారీ వర్షం కురిసింది. మొత్తంగా చూసుకుంటే మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో 20 సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షం కురిసింది. టేక్మాల్లో 20 సెంటీమీటర్లు, రామాయంపేటలో 17 సెంటీమీటర్లు, శివునూరు 16 సెంటీమీటర్లు, అదేవిధంగా సద్దన 16, లింగాయపల్లి 15. ఈ విధంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో కూడా నిజాంపేట 17 సెంటీమీటర్లు, 17లో 11, మనూరు 10, కడ్పాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా రాత్రి భారీ వర్షం కూడంతో ఇళ్లలోకి భారీగా వర్షం నీరు కూడా చేరుకుంది. మెదక్ పట్టణంలో కావచ్చు, తర్వాత రామాయంపేట, తర్వాత నార్సింగిలో కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ఇప్పటికే వాగులు, వంకలు భారీగా ప్రవహిస్తుండటంతో లో లెవెల్ వంతెనల పై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు చాలా గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా చూసుకుంటే చిన్నూరు చౌరస్తా నుంచి కన్నూరు వెళ్లే మార్గంలో బిడ్జిపేట నుంచి ప్రవహిస్తున్న గురిమిల వాగు కారణంగా రాయకూర్ నుండి యూసుఫ్పూర్ వెళ్లే రోడ్డు మార్గానంతా కూడా పోలీసులు ఇప్పటికే మూసివేశారు. అదేవిధంగా
అటు రాలమడుగు నుంచి మెదక్ రోడ్డు కూడా భారీ వృక్షం, అదేవిధంగా వాగు దానిపై నుంచి వెళ్ళడంతో అక్కడ కూడా రోడ్డును మూసివేశారు పోలీసులు ఇప్పటికీ. అదేవిధంగా మెదక్ జిల్లా సంబంధించి మంజీరా డ్యామ్ కు పెద్ద ఎత్తున వరద వచ్చే సూచన తెలిపింది వాతావరణ శాఖ. దీనిపై అధికారులు కూడా చాలా సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే 2 గేట్లు కూడా 2 మీటర్ల పైకెత్తి నీటిని కిందికి వదిలేస్తున్నారు. సుమారుగా 20,000 క్యూసెక్ల వాటర్ కూడా కిందికి వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాబోయే 24 గంటల్లో కూడా వరద ఎక్కువగా రానున్న నేపథ్యంలో అటు మంజీరా ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఏడుపాయల వరదుర్గా మాత కూడా పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది. దానికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే అటు వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తానికి వచ్చే 24 గంటలు చాలా తీవ్రంగా ఉండబోతాయని చెప్పి కూడా మరొకసారి హెచ్చరించారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ లో కూడా విస్తారంగా కుండపోత వర్షం పడడంతో అటు రాయపల్లి, బూచిపల్లి, గరపూరు, ఎల్లోయి, రేజింతల్, చాల్కి, ఎల్గోయి ప్యాలవరం వాగులు కూడా పూర్తి స్థాయిలో పొంగడంతో చాలా గ్రామాలకు అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా పంటలు ఇప్పటికే పూర్తి స్థాయిగా దెబ్బతిన్నాయి. అటు మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలో పూర్తిగా పంటలన్నీ కూడా నీటమైన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. మళ్ళీ ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో భారీగా వర్షం కురవడం నేపథ్యంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా కూడా ఎవరు కూడా పండుగ ఉన్న నేపథ్యంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో సెలవులు తీసుకోవద్దు, అందరూ అలర్ట్ గా ఉండాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తా ఉండాలి. అందరూ వాగులు వంకలు ఉన్నటువంటి రోడ్లపై పోలీసుల సిబ్బందిని ఉంచి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులంతా కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. 3 కట్టలు కూడా అలర్ట్ గా ఉండి అధికారులను ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్షిస్తూ సమస్యల్ని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం ఈ రోజు ఉన్న నేపథ్యంలో కూడా అటు కొంత వినాయక చవితి మండపాలకు కూడా ఆటంకం పెరిగినప్పటికీ పండగ కూడా భారీ వర్షంలో తడిచి ముద్దైందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. రాబోయే 24 గంటలు కూడా చాలా అత్యంత జాగ్రత్తగా ఉందని కూడా అధికారులు ఇప్పటికే ప్రజలను హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. వాడవాడలో గణనాథుడి విగ్రహాలు వెలిశాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వినాయక మండపాల్లో ఖైరతాబాద్ గణేష్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంవత్సరం కూడా 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేష్ దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ బడా గణేశుడు 69 అడుగులు 28 వెడల్పుతో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. 84 రోజుల పాటు 125 మంది కళాకారులు ఈ మహాగణనాథుడిని తీర్చిదిద్దారు. ఖైరతాబాద్ గణేష్ తొలి పూజకు గవర్నర్ హాజరయ్యారు. మహాగణపతికి పద్మశాలీలు జంధ్యం సమర్పించారు. లక్షల మంది గణపయ్యను చూడటానికి వస్తుంటారు కాబట్టి ప్రభుత్వం అన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు చేసింది. మన హైదరాబాద్ నగర మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు కూడా మా సహాయంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గర నుండి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మనం చూసాం ఇటీవలే బోనాల పండుగ హైదరాబాద్ లో ఎంత వైభవంగా మనం అందరం కూడా జరుపుకోవడం జరిగింది. మరి ఇప్పుడే నాగేంద్ర గారు చెప్పినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ అన్న గారు కూడా రాబోయే రోజులలో వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం జరుగుతుంది. కనుక మరొకసారి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులు కావచ్చు, మన పోలీస్ సోదరులు కావచ్చు, వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ తోనే మన ఖైరతాబాద్ ఒక వినాయకుడు ఒక ఉత్సవాలు చాలా పెద్దగా గౌరవంగా ఎంతో వైభవంగా కూడా మనం అందరం కూడా జరుపుకున్నందుకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు చింత రామచంద్ర రెడ్డి గారు మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు మాట్లాడతారు. అయితే చిన్న మనవి, చిన్న విన్నపం కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, వివిధ సిబ్బంది అందరికీ కూడా పొద్దున్నే అక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వారితో పాటు ఎన్ని వేల మంది భక్తులు వచ్చిన వారికి ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది ఉత్సవ కమిటీ ఆధ్వర్యం ద్వారా. వారు దయచేసి మీరు
అక్కడ టెంట్ ఒక ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. డైలీ అక్కడ రావాలి. మీరందరికీ ఉత్సవ కమిటీ తరఫున ఇదే మా ఆహ్వానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మాజీ శాసనసభ్యులు వారి యొక్క సందేశాన్ని. మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, ఈ యొక్క ఉత్సవ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ దానం నాగేంద్ర గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మిత్రులు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ ఉత్సవ కమిటీ 71 సంవత్సరం నుంచి ఏదైతే శంకరయ్య గారి నేతృత్వంలో ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి మన వినాయకుడు ఒక నాయకుడిగా మనకందరికీ సేవలు అందిస్తున్నటువంటి శ్రీ శంకరయ్య గారి కుటుంబ సభ్యులైనటువంటి రాజ్ కుమార్ గారు, వీణా మాధురి గారు, ఖైరతాబాద్ పుర ప్రముఖులు ఎవరైతే దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున, ఎలక్ట్రానిక్ మీడియా మిగతా అధికారులందరూ కూడా వినాయక చవితి శుభాభివందనాలు తెలుపుతూ మనమందరం కూడా సుఖశాంతులతో ఉండాలని, ఏదైతే సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి అందిస్తున్నటువంటి మన ధర్మం, ఆ ధర్మానికి ఆది నాయకుడైనటువంటి మన వినాయకుడు మన నాయకుడిగా ప్రపంచానికి శాంతి ఉండాలని, ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ విద్యా విధానం అందరికీ సరైన సమకూలంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పండుగల్ని ఎంతో వైభవంగా ముందుండి నడిపిస్తున్నటువంటి అన్ని సామాజిక వర్గాలలో ప్రభుత్వం ముందుండి కుల మతాలకు అతీతంగా అందరి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని పండుగలు కూడా జరుపుకోవాలనే ఆలోచనతో